నమస్కారం. ప్రకృతి వ్యవసాయానికి స్వాగతం. నేను మీ బోరాడు శ్రీనివాసరావు. ఈరోజు మనం శ్రీకాకుళం జిల్లా జీసేట మండలం ముసినవలస యూనిట్లో రౌతుపేట వివోలో రౌతుపేట గ్రామంలో ఉన్నాము. ఇక్కడ ప్రకృతి వ్యవసాయ రైతు సందక లక్ష్మణరావు గారు. ఈయన గత 4 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. గత సంవత్సరం అయితే మన రౌతుపేట గ్రామం అంచున ఉన్నటువంటి శ్రీ ఉచ్చలమ్మవారు తాలూకా వనం పక్కన ఉన్నటువంటి క్షేత్రంలో లైన్ సోయింగ్ చేశారు. ఆ క్షేత్రము సుమారు ఒక 70 సెంట్లు ఉంటుంది. దాంతోపాటు మరొక 2 ఎకరాల 30 సెంట్లకు గాను ఈయన 6 కిట్లు తీసుకున్నారు. ఈ 6 కిట్లు ఈ 3 ఎకరాల్లో వేస్తారు. ఈ PMDS ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ అనేది వేయడం వల్ల భూమిలో ఎంత సారం పెరిగింది, ఏ విధంగా ఉంది, గత సంవత్సరం ఇతనికి ఏ విధంగా పంట వచ్చింది అనే విషయాన్ని రైతు మాటలో ఒకసారి తెలుసుకుందాం. లక్ష్మణరావు గారు నమస్తే. గత సంవత్సరం మీకు ఆ పంట మన PMDS వేసాము, నవధాన్యాలు వేసాము. ఆ తర్వాత మీరు వర్ష పద్ధతిలో ఉంటారు. దానివల్ల ఏ విధంగా అనిపించింది? దగ్గర దిగుబడి ఏ విధంగా ఉంది? 90% బాగుందని ఎలా చెప్పగలుగుతున్నారు? చేసిన దాన్ని బట్టి. ఇదే నారుని కింద దాంట్లో ఊడిచారు, అది ఎలా పండింది, ఇది ఎలా పండింది? తగ్గింది తిరిగి. ఓకే, అయితే ఏంటంటే మనము ప్రకృతి వ్యవసాయ విధానంలో చేసాము. అంటే నా పాదత PMDS విత్తనాలు వేసాము, అంటే ఈ భాషలో నవధాన్యాలు. ఈ PMDS విత్తనాలు వేసిన తర్వాత మనము వాటిని కలిగి తిన్నాము సుమారు 50 రోజులకి. ఆ తర్వాత ఏం చేసామంటే ఈ గత్తం వేశారు మొదట, ఆ తర్వాత ఘనజీవంతుడు రెండో రకాన్ని. ఈ వేసినటువంటి దాంట్లో ఫలితంగా చూసుకుంటే ఇదే మడిలో వేసినట్టు నారుని కింద మడిలో మీ సొంత మడిలో వేస్తే దాంట్లో పిలకల శాతం ఎన్ని పిలకలు పెట్టి ఉంటుంది ఒక దుద్దారా? ఇది మనం PMDS వేయింది ఎన్ని చేసి ఉంటుంది సుమారుగా? 30. అంటే సకానికి సగము పిలకలు, అంటే ఒక కుదురు దగ్గర పిలకల సంఖ్య సుమారు సగం వరకు ఉంటాయని రైతు మాటలో తెలుసుకున్నాము. కాబట్టి రైతు లోకానికి మా మనవి ఏంటంటే ఈ PMDS వేయడం వల్ల భూమి సారం అవుతుంది. దాంతోపాటు రకరకాల జాతులు, రకరకాల విత్తనాలు, రకరకాలైనటువంటి పోషకాలు మొక్కకు అందించడానికి గాను ఈ PMDS వేయాలి. వేసినటువంటి దానివల్ల మనకు ఏ విధంగా ఫలితం ఉంటుందని రైతు సందక లక్ష్మణరావు గారి మాటలు విన్నాము. కాబట్టి రైతులందరూ కూడా కావాల్సినంత మోతాదులో ఒక ఎకరానికి 15 కేజీలు, ఇది 1/2 కిట్ అండి, 7.5 కేజీలు ఈ 2 కిట్లు కలిపి ఒక ఎకరానికి వేయాలి. ఈ విధంగా వేసినట్లయితే మీరు గతంలో వేసినటువంటి రసాయన ఎరువులు జోలికి పోకుండా మన ప్రకృతి వ్యవసాయ విధానంలో చేసుకోవచ్చు. దానికి గాను ఇతనే ఇక్కడ ఉదాహరణ. కాబట్టి రైతులందరికీ కూడా అయితే మనం ఈ చెప్పే విషయం ఏంటంటే ముసినవలస గ్రామ పంచాయతీ, దాళంరాజువలస గ్రామ పంచాయతీ, పొన్నాం గ్రామ పంచాయతీ, అదేవిధంగా నడిమవలస గ్రామ పంచాయతీ మరియు మధుబాన్ గ్రామ పంచాయతీల్లో ఉన్నటువంటి రైతులు 50 మందికి మా మనం ఏంటంటే మీకు కావాల్సినన్ని